Yeah, hi Nagor. Morning. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. సో Nagor అది అప్డేట్ చేసావా రెజ్యూమ్? చేశాను సార్. ఓకే. ఏమన్నా వస్తున్నాయా? ఏం రాలేదు సార్ ఇంకా ఎంక్వైరీస్ కూడా. అవి? దీని ఓహ్! మీద ఏం రాలేదు సార్. అప్లికేషన్ సపోర్ట్ మీద అయితే వచ్చింది నిన్న కాల్. ఓకే. ఓకే. ఆ! షూర్. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. సరే తర్వాత చూద్దాం. యాహ్! హాయ్ సంతోష్. ఓకే. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సంతోష్ ఇప్పుడు పంపిస్తాను సంతోష్. యాక్చువల్‌గా నిన్న వేరే ల్యాప్‌టాప్‌లో ఉన్నాను. ఓకే. 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 సో లెట్ మీ షేర్ ఇట్. యాహ్! ఓకే. సో లెట్ మీ ప్రొసీడ్ టు ద టాపిక్. ఓకే. Let me share you my screen. Okay. So coming to the yesterday topic, yesterday we discussed about the VMware and some of the fundamentals. ఓకే. సో ఈరోజు VMwareలోనే ఓకే. వీఆర్ హ్యావింగ్ ద వన్ ఆఫ్ ద టర్మినాలజీ కాల్ ఈఎస్ఎక్స్ఐ. ఈఎస్ఎక్స్ఐ అనేది ఒకటి మనము జనరల్‌గా వింటుంటాం. వాట్ ఈస్ ద ఈఎస్ఎక్స్ఐ? ఓకే. అండ్ ద సెకండరీ థింగ్ ఈస్ దట్ ఓకే. ఈఎస్ఎక్స్ఐతో పాటు ఓకే. దేర్ ఈస్ సమ్ టర్మినాలజీ వి డిస్కస్డ్ యెస్టర్డే డేటా సెంటర్. డేటా సెంటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్? సో ఇవి కాకుండా మన డే టు డే రెస్పాన్సిబిలిటీస్‌లో ఓకే. సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ VMwareలో ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ VMware ఇన్ఫ్రా ఉండడం వల్ల మేజర్‌లీ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ఆపరేషన్స్. సో మనకు కంపెనీలో ఎలా ఉంటాయంటే VMware అడ్మిన్స్ కూడా సెపరేట్‌గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు కోరిలేటెడ్ విత్ విండోస్ అడ్మిన్‌గానే ఉంటారు. అంటే VMware అడ్మిన్ ఆర్ వింటెల్ అడ్మిన్ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. కానీ ద పర్పస్ ఈస్ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ద సేమ్ థింగ్. సో ఇక్కడ వస్తే బీయింగ్ ఏ వీఆర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ప్రతిసారి కూడా మనము VMware అడ్మిన్స్ గానీ, లేకపోతే ఆ స్పెసిఫిక్ టీమ్‌ని గానీ మనం డిస్టర్బ్ చేయము. బేసిక్‌గా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకంటూ కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఎలాంటివంటే మేబీ వి ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ఎంటైర్‌లీ 100% అనేది మనం చేయము. కానీ వీఆర్ పెర్ఫార్మింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఆపరేషన్ లెవెల్. ఆపరేషన్ లెవెల్ అంటే ఏంటి? జనరల్‌గా మీకు ఆర్కిటెక్చర్ ప్రకారము ఎలా ఉంటుందంటే ఫిజికల్ సర్వర్ మీద మీ ఈఎస్ఎక్స్ఏ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే. ఈఎస్ఎక్స్ఏలో మీకు నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి మీరు క్రియేట్ చేస్తారు. నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అండ్ ఎంటైర్‌లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వన్ డేటా సెంటర్. సో, ఇఫ్ కమ్ టు ద రియాలిటీ మనకు డే టు డే మనకొచ్చే వాటిలో ఎలా ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఈఎస్ఎక్స్ఐ సర్వర్. 31.10 లెట్ మీ ఓపెన్. ఒకసారి ఓపెన్ చేస్తా.
సో ఇది VMware ESXi. యాక్చువల్గా నేను టెస్టింగ్ పర్పస్ నేను నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 16 GB, మినిమం 12 GB to 16 GB ర్యామ్ ఉండాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 1 TB ఆఫ్ టెరాబైట్ ఆఫ్ స్టోరేజ్ అనేది మినిమం ఉండాలి స్టార్టింగ్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, ఎందుకు అంటే మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇన్సైడ్ ఆఫ్ దిస్ వీఆర్ క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ సర్వర్స్. సో దానివల్ల మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అంటే ఇక్కడ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ VMware సెటప్ అనేది లోకల్గా ఇన్స్టాల్ చేసుకోవడము చాలా స్లోగా ఉంటుంది. అదే మామూలుగా వేరే వాటిలో ఏం చేస్తుంటారంటే దే ఆర్ గోయింగ్ టు టేకప్ ద ఎనీ క్లౌడ్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పేమెంట్ రిలేటెడ్. మనము AWS అజూర్ ఏ రకంగా పేమెంట్ రిలేటెడ్ తీసుకుంటామో ఆ రకంగా పేమెంట్ రిలేటెడ్ తీసుకొని మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ లాగ్ ఇన్, ఇట్ ఈస్ టేకింగ్ ద టైమ్. సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ నా ఫిజికల్ సర్వర్ మీద నేనేం చేశాను, నా VMware ESXi 6.x అనేది ఇన్స్టాల్ చేశాను. సో దిస్ ఈస్ అగైన్ ఏ వన్ మోర్ వర్చువల్ లేయర్. ఇది ఇంకొక వర్చువల్ లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ వర్చువల్ లేయర్ పైన అగైన్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద నంబర్ ఆఫ్ సర్వర్స్ అలాంగ్ విత్ ద డేటా సెంటర్స్. సో సో జనరల్గా వ్యూ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నా ఫిజికల్ సర్వర్ యొక్క ఏదైతే కెపాసిటీ ఉందో, ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆ కెపాసిటీ అనేది నేను దీనికి అలొకేట్ చేశాను. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఆన్ ప్రైమ్ సర్వర్ ఆర్ లోకల్ సర్వర్ అని అంటారు. అంటే నా ఫిజికల్ ల్యాప్టాపే ఇక్కడ ఒక సర్వర్ కింద కన్వర్ట్ అనేది జరిగింది. లోకల్ హోస్ట్ డాట్ ల్యాన్. సో ఇక్కడ నేమ్ కన్వెన్షన్ అనేది ఆ రకంగానే ఉంది. ఇదే నా లోకల్ సర్వర్ కింద, అంటే నా లోకల్ ఫిజికల్ సర్వర్. డయాగ్రామ్లో ఈ బాటమ్ ఆఫ్ ద లైన్ ఉంది కదా, సో దిస్ బాటమ్ ఆఫ్ ద లైన్ ఈజ్ టోటలీ మనకు ఫిజికల్ సర్వర్ కింద కన్వర్ట్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఫిజికల్ సర్వర్. దీని మీద మనము ESXi అనేది లేకపోతే హైపర్వైజర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బి యువర్ ESXi అనేది మనకు డిప్లాయ్ అయింది. సో ESXi అనేది వన్స్ ఇది డిప్లాయ్ అయిపోయిన తర్వాత సో దీని మీద మనం ఏం చేస్తాము, వీఆర్ క్రియేటింగ్. సో జనరల్గా మనం ESXi డిప్లాయ్ చేసిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ నేచర్స్ అనేవి మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సెగ్రిగేట్ ద డేటా, ఓకే, మీరు సెగ్రిగేషన్ ఆఫ్ ద డేటా నాకు అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా సర్వర్స్ ఇక్కడే క్రియేట్ చేసేయచ్చు. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు, ఓకే, లెఫ్ట్ సైడ్ ద హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద సర్వర్ యు ఆర్ ల్యాండింగ్, అంటే మన ఫిజికల్ సర్వర్. ఓకే, సో దానికి సంబంధించి మేనేజింగ్ అంటే వాటికి సంబంధించిన హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ, లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏవేవి సర్వీసెస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ మీన్ వైల్ మానిటరింగ్ ఆఫ్ ద థింగ్ ఆల్సో. ఓకే, సో వీటిని కూడా మనకు VMware టీమ్ వాళ్ళు కీప్ ఆన్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ల్యాండెడ్ ఆన్ ఫిజికల్ సర్వర్. ఏదన్నా ఇబ్బంది జరిగి మీ ఫిజికల్ సర్వర్ డౌన్ అయితే యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్ అప్ ద థింగ్స్. అందుకోసమని దే ఆర్ కీప్ ఆన్ మానిటరింగ్ ద దిస్. సో ఇక్కడ చూసుకుంటే there is a one more tab called virtual machines. So this virtual machine is a kind of the nature where we are creating the servers here. సో మనకు కావాలంటే ఇక్కడ అగైన్ మనము సర్వర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము వీఆర్ క్రియేటింగ్ వన్ మోర్ VCSA అనేది ఒకటి క్రియేట్ చేస్తాము. ద పర్పస్ ఆఫ్ ద VCSA అనేది ఏ రకంగా ఉంటుంది అంటే, సో మనం ఏం చేస్తాం డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో ESXi మీద అగైన్ వీఆర్ క్రియేటింగ్ ద వన్ మోర్ లేయర్. ఈ వన్ మోర్ లేయర్లోనే మనము డేటా సెంటర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆఫీసెస్లో కనెక్ట్ అయ్యేది ఏది, డైరెక్ట్గా ఈ VCSA అన్నమాట. ఈ VCSA ఈజ్ నథింగ్ బట్ సెపరేట్గా కైండ్ ఆఫ్ జోన్, ప్రైవేట్ జోన్. దీనిలోనే మనము డేటా సెంటర్స్
అండ్ సర్వర్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో నిన్న మనం ఒక మాట చెప్పాము. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లెట్ ఇట్ బి ప్రాడ్ అనేది లెట్ ఇట్ బి న్యూయార్క్ రీజన్లో ఉంటే, ఓకే, లెట్ ఇట్ బి డిఆర్ అనేది సింగపూర్ రీజన్లో ఉంటే, ఇప్పుడు మనకు ఏం చేస్తాడు, దీనికంటూ ఒక యూఆర్ఎల్ అనేది మీకు ఇస్తారు. యూఆర్ఎల్ కానీ లేకపోతే ఆ యూఆర్ఎల్ త్రూ వీస్పియర్ ద్వారానే కనెక్ట్ అవుతారు. దీనికంటూ ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది. సర్వర్స్ కూడా ఏమవుతుంది, నేమ్ కన్వెన్షన్ కూడా అదే రకంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సంబంధించి ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎల్ ఈజ్ నథింగ్ బట్ అది ఆపరేటింగ్ సిస్టమ్ డిఫైన్ చేస్తుంది. అండ్ డేటా సెంటర్, న్యూయార్క్ డేటా సెంటర్ అండ్ అప్లికేషన్. సో ఈ రకంగా నార్మల్గా మనకి సర్వే యొక్క నేమ్ కన్వెన్షన్స్ అనేవి ఇస్తారు. సో బై సీయింగ్ ద నేమ్ వీ కెన్ సీ దట్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇది లైనక్స్ సర్వర్ అని, ఎన్వై ఈజ్ నథింగ్ బట్ ఇది న్యూయార్క్ సంబంధించిన రీజన్కి సంబంధించినది. అంటే ఈ సర్వర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను ఎక్కడ చూడాలి, న్యూయార్క్ రీజన్లో చూడాలి అని డిసైడ్ అవ్వచ్చు. అదే రకంగా లైనక్స్, ఓకే, సో సింగపూర్ డెవ్ 01. సో ఈ రకంగా మనకు సర్వర్ యొక్క నేమ్ కన్వెన్షన్స్ అనేవి మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. సో ఆ నేమ్ చూడగానే వీ కెన్ ఐడెంటిఫై దట్ వెదర్ ఐ నీడ్ టు గో విత్ దిస్ యూఆర్ఎల్ ఆర్ దిస్ యూఆర్ఎల్ అనేది ఏ యూఆర్ఎల్తో మనం వెళ్ళొచ్చు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో రైట్ నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ హియర్. సో ఈఎస్ఎక్స్ఐలో ఏ రకంగా ఉంటుందంటే అగైన్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ వన్ మోర్ మనకు VCSA అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. బట్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఇన్స్టలేషన్. ఎందుకంటే ఇది జనరల్గా అయితే మనం ఇన్స్టాల్ చేయము. ఓకే, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్ చూపిస్తున్నాము. మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ నాట్ టచింగ్ అపాన్ ESXi కూడా రాము మనం. ఓకే, కానీ ఎలా ఉంటుందో అని చూపిస్తున్నాము. సో మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనమంతా కూడా హ్యాండిల్ చేసేది ఈ URL దగ్గరే హ్యాండిల్ చేస్తాము. అంటే ఇది వన్స్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత వీ కెన్ సీ దట్ దిస్ టైప్ ఆఫ్ ద నేచర్ మనకి ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా మనకి URL అనేది వస్తుంది. లైక్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ 192.168.31.20. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ IP బదులు మీకు నేమ్ అనేది ఉండొచ్చు. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ దట్ ఇన్ లెఫ్ట్ సైడ్ మనకి vSphere క్లయింట్. సంతోష్, మీరు vSphere క్లయింట్ ఏమైనా ఐడియా ఉందా? మీరు కనెక్ట్ అయినప్పుడు vSphere క్లయింట్ కనిపిస్తూ ఉంటుంది. అవునండి, చూసాను. సో vSphere క్లయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద నేచర్. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద కాంపోనెంట్. ఇప్పుడు మనకు సర్వర్ని మనం కనెక్ట్ చేయడానికి మనం పుట్టి కానీ టెర్మినస్ కానీ మొబిక్స్ కానీ వాడతాము. ఓకే, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద కనెక్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా ఆ ఎన్విరాన్మెంట్ని, అంటే ఈ ఎన్విరాన్మెంట్ని నేను కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, బై యూజింగ్ దిస్ టెర్మినాలజీతో కనెక్ట్ అవుతాను. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వన్ కనెక్టివిటీ ఫ్యాక్టర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పైన ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనము డేటా సెంటర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ సర్వర్లో ఒక డేటా సెంటర్ అనేది క్రియేట్ చేసి ఆ డేటా సెంటర్లో క్లస్టర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈ క్లస్టర్స్ వాట్ ఈస్ ద రెఫరింగ్ ఆఫ్ అంటే, సో నిన్న మనం ఒక మాట చెప్పాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డేటా సెంటర్లో మనకు హెవీ ఆఫ్ లోడ్ ఎక్కువైనప్పుడు, లేకపోతే ఏదన్నా వర్క్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒక సర్వర్ ఒక క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్కి మూవ్ చేస్తారు. సో క్లస్టర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనకి ఎప్పుడన్నా చూడండి, హైదరాబాద్లో మీ ఆఫీస్ హైదరాబాదు అండ్ చెన్నైలో ఉందనుకోండి. హైదరాబాద్లో ఒక క్లస్టర్ ఉంటుంది, చెన్నైలో ఒక క్లస్టర్ అనేది సెటప్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి హైదరాబాద్లో డ్యూ టు ద సమ్ న్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ మీకు ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సో ఇమీడియట్గా ఏం చేస్తారు, దే విల్ వెయిట్ ఫర్ 1 or 2 days. ఒకసారి చూస్తారు అక్కడ వర్క్ చేయొచ్చా లేదా అనేది. సో బిజినెస్ అనేది స్టాప్ చేసుకోలేరు కదా. బిజినెస్ అనేది ఎక్కడి నుంచి రన్ చేస్తారు, ఫ్రమ్ ద చెన్నై ఆఫీస్ నుంచి రన్ చేస్తారు. సో ఇక్కడ సర్వర్స్ కావాలంటే అక్కడికి, ఓకే, క్లస్టర్ ద్వారా ఫెయిల్ ఓవర్ అంటారు. సో వీఆర్ కాలింగ్ యాజ్ ద టర్మినాలజీ కాల్ ఫెయిల్ ఓవర్. సో ఫెయిల్ ఓవర్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓకే, సర్వర్ మూమెంట్ మీకు LVM కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు PV మూవ్ అనే కమాండ్ గురించి చెప్పాను. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద PV మూవ్? ఓకే,
సో మనకు 2 ఫైల్ సిస్టమ్‌లు ఉంటాయి. లైక్ /dev /sda ఒకటి, ఇంకోటొచ్చి /dev/sdb అనేది ఒకటుంటే, సో దీని మీద క్రియేట్ చేసిన మనకు ఏ పీవీ అయితే, ఒక పీవీ అయితే రెండిటి మీద క్రియేట్ అయి ఉంటాయి. ఒక పీవీ అనేది క్రియేట్ అయిన ఈ పీవీని సో మనం ఏం చేస్తాము, ఇక్కడికి పీవీ మూవ్ అనేది చేస్తాం. మీన్స్ డేటా అనేది ఫ్రమ్ ఎస్డిఏ ఒక హార్డ్ డిస్క్ నుంచి ఇంకో హార్డ్ డిస్క్‌కి మూవ్ చేస్తాం. దట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ హార్డ్ డిస్క్ లెవెల్. ఇది మనం ఏం చేస్తాము, అప్లికేషన్ లెవెల్‌లో మనం డేటా అనేది మూవ్ చేస్తాం. అప్లికేషన్ లెవెల్‌లో ఏం చేస్తాము, ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్‌కి మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డిస్క్లైమర్ ఏంటంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఈ యాక్టివిటీ 98% మనం చేయము. ఓకే. ఐయామ్ ఇంటూ ద L3 మాకు మాత్రమే కొన్ని యాక్సెస్‌లు ఉంటాయి. ఈ పీవీ మూవ్ చేయడానికి. నాట్ పీవీ మూవ్. ఓకే. వి మోషన్ అంటారు. సో ఇక్కడ టర్మినాలజీలో ఏమంటారు? వి మోషన్ అంటారు. వి మోషన్ ఈస్ నథింగ్ బట్ ఓకే. మూవ్ ద సర్వర్ ఫ్రమ్ వన్ డేటా సెంటర్ టు అదర్ యాజ్ పర్ నీడ్. సో ఇది జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మేజర్‌లీ ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్. ఫెయిల్ ఓవర్ నీడ్స్. అది ఏదన్నా కావచ్చు. అంటే హెవీ లోడ్ అన్నా కావచ్చు, లేకపోతే ఏదన్నా డిఆర్ యాక్టివిటీ అన్నా కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకంగా ఉంటుందంటే సమ్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు నా ఫిజికల్ సర్వర్స్ నా ల్యాప్‌టాప్‌లో ఏదో ఇష్యూ వచ్చింది. ఫ్యాన్ ఇష్యూ వచ్చింది. స్లోగా ఉంది. ఇప్పుడు నేను దాన్ని కొంచెం రిపేరీ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, ఇదే రకంగానే ఇంకొక టైప్ ఆఫ్ డీఆర్ సెటప్ అనేది క్రియేట్ చేస్తారు. సో ప్రొడక్షన్ లాగా డీఆర్ అనేది ఏం చేస్తుందంటే అది రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే మీకు యూఆర్ఎల్ మారుతుంది. ఎప్పుడైనా మీరు మైగ్రేషన్ చేసినప్పుడు మీ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ గానీ ఏదన్నా ఓకే. ఆ టూల్ అనేది ఇష్యూ వస్తే మీకు మీ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఈ డీఆర్ లింక్‌తో లాగిన్ అవ్వండి అని చెప్తారు. ఎప్పుడైనా గమనించారా సంతోష్? ఎనీ టైమ్. ఇప్పుడు మీకు అలాంటి ఏదండి? సిట్యుయేషన్స్ వచ్చాయా? ఏదండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వీస్ నౌ గానీ, లేకపోతే మామూలుగా మనం ఈ రకంగా లాగిన్ అవుతాం గదా! ఈ లింక్ ద్వారా లాగిన్ అవుతాం. అవునండి. ఓకే. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సమ్ మైగ్రేషన్ యాక్టివిటీయో ఏదో యాక్టివిటీ జరిగినప్పుడు ఈ లింక్ మీకు డైరెక్ట్‌గా లాగిన్ అవ్వదు. సో వారు డీఆర్ లింక్, ఆల్టర్‌నేటివ్ లింక్ అనేది ఇస్తారు. ఎప్పుడైనా గమనించారా? అవునండి. అవును. సో దట్ సెకండరీ బికాజ్ ఆల్టర్‌నేటివ్ లింక్ ఈస్ నథింగ్ బట్ ఓకే. డీఆర్ లింక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో, హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ ఉన్నప్పుడు చెన్నై ఆఫీస్ డేటా అనేది ఎప్పుడూ గూడా హైదరాబాద్ డేటా ఆఫీస్‌కి సింక్ అప్ అనేది జరుగుతుంది. సింకింగ్ అంటారు. ఈ సింకింగ్ సింక్రనైజ్ అనేది కైండ్ ఆఫ్ నేచర్ అనేది ఏంటి అంటే, ఎప్పుడూ గూడా పొరపాటున అంటే ఐయామ్ ఏ ఎండ్ యూజర్. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద లైన్ ఏంటి? ఎండ్ యూజర్‌కి మనము హ్యాపీగా చూసుకోవాలి. హూ ఆర్ ద ఎండ్ యూజర్స్? వి ఆర్ ద ఎండ్ యూజర్స్. సో నాకవన్నీ అవసరం లేదు. నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? నా బ్యాంక్ ఒకటుంది. ఐసీఐసీఐ డాట్ కామ్ ఉంది. నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ నీడ్ ఏంటి? ఓకే. వచ్చినోళ్ళంతా కూడా యూపీఐ చేస్తారు. లెట్ ఇట్ బి సమ్ ఒక హోటల్ లాంటిది పెట్టుకున్నాను. వచ్చినోళ్ళంతా కూడా యూపీఐ చేస్తారు. నా దగ్గర ప్రొడక్ట్స్ కొంటారు. నాకు నెక్స్ట్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నేనొచ్చి ఒక పర్సన్‌కి మినిమమ్ నేను 10,000 పే చేయాలి. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్సన్‌కి నేను ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఈఎంఐ అనుకోండి. 10,000 పే చేయాలి. సో ఇక్కడ నేను బ్యాంక్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి? సర్వీస్. అంతే కదా! బ్యాంక్ నుంచి యెస్. నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను? నా గూడా అర్థమవుతుందా మీకు? బ్యాంక్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తున్నారు? సర్వీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ మీరు హ్యుమానిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఓకే. అంటే బ్యాంక్‌లో ఈరోజు స్కాన్ పనిచేయలేదు. బ్యాంకోడొచ్చి సారీ సార్ ఈరోజు స్కాన్‌ది పనిచేయట్లేదు. రేపు కంపల్సరీ పనిచేస్తుంది అని చెప్తే మీరేం చేస్తారు? ఒకరోజు వెయిట్ చేస్తారు. రెండోసారి అలాగే చెప్పాడనుకో, మూడోసారి ఏం చేస్తారు? ఇంకో స్కాన్ తీసుకొచ్చి పెడతారు. రైట్? అంటే యూ ఆర్ చేంజింగ్ ద బ్యాంక్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫ్రమ్ ద ఎండ్ యూజర్ ప్రాస్పెక్ట్. అంటే అవైలబిలిటీ ఈస్ ద ప్రైమరీ యాస్పెక్ట్ ఫ్రమ్ ద ఎండ్ యూజర్ లెవెల్. అంతే కదా! ఇప్పుడు మీరైనా సరే
మీరు ఫోన్‌పే చేసి మీరు నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కొంటూ ఉంటారు. రైట్. మీ బ్యాంక్‌లో ప్రతిసారి గూడా టెక్నికల్ ఎర్రర్ అని వస్తూ ఉందనుకోండి. మీ బ్యాంక్ నాట్ అవైలబుల్ సమ్ టెక్నికల్ ఎర్రర్ ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని. ఓకే. లెట్ ఇట్ బి యూ ఆర్ హావింగ్ ద 2 బ్యాంక్స్. మీకు హెచ్‌డిఎఫ్‌సి ఉంది, ఐసీఐసీఐ ఉంది. ప్రతిసారి హెచ్‌డిఎఫ్‌సిలో ఈ ఎర్రర్ అనేది వస్తూ ఉంది. ఐసీఐసీఐలో ఈ ఎర్రర్ అనేది రావట్లేదు. ఓకే. సో, మీరేం చేస్తారు? ఇఫ్ ద హెచ్‌డిఎఫ్‌సి ఈస్ నాట్ యువర్ సాలరీ అకౌంట్. మీకు దాని మీద డిపెండెన్సీ లేకపోతే, మీరు ఫెడ్ అప్ అయిపోయి దాన్ని క్లోజ్ చేసి పడగొడతారు. అంతేనా? నిజమా కాదా? యెస్ అండి. సంతోష్. నిజమే యెస్ కదా! అండి. సో, మనం ఏం అవును. చేస్తాము? ఒకటికి 2 సార్లు వెయిట్ చేస్తాము. తర్వాత క్లోజ్ చేసేస్తాము. వి డోంట్ వాంట్ టు బి ప్రొసీడ్. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ అవైలబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎండ్ యూజర్ పరంగా తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సర్వీసెస్ కంపల్సరీ అవైలబుల్ ఉండాలి. నేను www.icci.com అని బ్రౌజ్ చేస్తున్నప్పుడు, సో, మనకు వెబ్ సర్వర్స్ చెప్పినప్పుడు నేమ్ బేస్డ్, ఐపీ బేస్డ్ అన్నారు. నేమ్ బేస్డ్ అంటే ఏంటి? లేక ఐసిఐసిఐ.కామ్ అనేది నేమ్ బేస్డ్. అంటే ఎండ్ యూజరు నేమ్ బేస్డ్ ద్వారా యాక్సెస్ అవుతాడు. మీరెప్పుడన్నా మీ బ్యాంక్ వెబ్‌సైట్స్‌ని ఐపీ ద్వారా లాగిన్ అయ్యారా? లేదు కదా! మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి అయినా, ఎస్‌బీఐ అయినా, ఐసిఐసిఐ అయినా, ఐసిఐసిఐ.కామ్ అనే అంటే నేమ్ ద్వారానే మీరు లాగిన్ అవుతున్నారు. ఎప్పుడైనా గమనించారా? ఐపీ ద్వారా లాగిన్ అవ్వట్లేదు. సో, ఐపీ బేస్డ్ ఈస్ మేజర్‌లీ పెర్ఫార్మ్ బై ద అడ్మిన్స్ అనేవాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. ఓకే. సో, కమింగ్ టు ద బాటమ్ ఆఫ్ ద లైన్ హియర్ మనకి బేసిక్‌గా ఫండమెంటల్ యాస్పెక్ట్ ఏంటి అంటే, సో, ఇక్కడ మనకు ఎండ్ యూజర్‌కి తను బ్రౌజ్ చేస్తున్న వెబ్‌సైట్ బ్రౌజ్ అవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బి ప్రొవైడ్ ద సర్వీసెస్. మీరది హైదరాబాద్ ఆఫీస్ నుంచి చేస్తున్నారా? చెన్నై ఆఫీస్ నుంచి చేస్తున్నారా? ఇట్స్ నాట్ హిస్ నన్ ఆఫ్ ద బిజినెస్. సో, అది తన బిజినెస్ కాదు. తన లెవెల్‌లో అవైలబిలిటీ ఈస్ ద ప్రైమరీ థింగ్. సో, ఇప్పుడు మనకు రియాలిటీకి ఏమొచ్చింది? హైదరాబాద్‌లో ఒక సర్వర్ అనేది ఒక డేటా సెంటర్ ఉంది. చెన్నైలో అనేది ఒక డేటా సెంటర్ అనేది ఉంది. సో, డ్యూ టు ద సమ్ సర్కమ్‌స్టాన్సెస్ మీ హైదరాబాద్ డేటా సెంటర్‌లో ఓకే. లేక ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. మీన్స్ ఇట్స్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సర్వ్ యూ అట్ ఆల్. సో, ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు? డేటా మూవ్‌మెంట్ అనేది హైదరాబాద్ నుంచి దాన్నే చెన్నైకి మూవ్ చేస్తారు. దాన్నే డీఆర్ యాక్టివిటీ అంటారు. సో, ఇది మనం పెర్ఫార్మ్ చేయము. జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఇది పెర్ఫార్మ్ చేసేది వీఎంవేర్ టీమ్ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. డీఆర్ యాక్టివిటీ ఈస్ నథింగ్ బట్ నథింగ్. ఎందుకండి ఇప్పుడు మన దాంట్లోనే మనోళ్ళే చేస్తారు గదండీ ఇది. డిఆర్ డ్రిల్స్ అంతా. డీఆర్ డ్రిల్ వేరు. డిఆర్ ఓకే. యాక్టివిటీ వేరు. డిఆర్ డ్రిల్ ఓకే. అంటే ఏంటంటే, ఓకే. ఆ పెర్ఫార్మ్ చేసే దాంట్లో ఓఎస్ సైడులు సపోర్ట్ చేయడం. అంటే సర్వీసెస్ స్టాప్ చేయడము, ఇది చేయడం. హ్మ్. డిఆర్ హ్మ్. యాక్టివిటీ అంటే ఏంటంటే, హైదరాబాద్‌లో ఉన్న ఎంటైర్ డేటా సెంటర్‌కి ఓకే. సో, మనము ఆహ్, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది ప్రైమరీ ఉందనుకోండి. ఓకే. ఓకే. చెన్నై అనేది సెకండరీ ఉంది. హ్మ్. సో, ఇప్పుడు వరకు ఎండ్ యూజర్ నుంచి ఆలోచిస్తే, నా వెబ్‌సైట్ అనేది ఐసీఐసీఐ.కామ్ అనేది ఈ పర్టిక్యులర్ ప్రైమరీ సర్వర్ నుంచి వస్తోంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్లస్టర్ మెకానిజం. ఇప్పుడు నుంచి ఏమవుతుంది? ప్రైమరీ కాకుండా సెకండరీ నుంచి రీడైరెక్ట్ అవుతుంది. సో, బీయింగ్ ఎండ్ యూజర్ ఐ డోంట్ నో వెదర్ ద సర్వర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హైదరాబాద్ అండ్ చెన్నై. ఈ హైదరాబాద్ డేటా సెంటర్ అనేది ఏముంటుంది? ఇట్స్ బికమ్ ఎ పాసివ్ మోడ్‌లోకెళ్తుంది. దిస్ ఈస్ బికమ్ ఎ యాహ్! యాక్టివ్ మోడ్‌లోకెళ్తుంది. యాక్టివ్ మోడ్. యాక్టివ్ మోడ్‌లోకెళ్తుంది. సో, వన్స్ ఫ్లడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మీరెప్పుడన్నా గమనిస్తే ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఓకే. ఏం చేస్తారు? ఆ ఇంజినీర్స్‌ని వేరే లొకేషన్‌కి పంపించేసి మీరక్కడ పని చేయండి. ఓకే. అక్కడ మన ఆఫీస్ ఉంది, సెటప్ ఉంది అని చెప్పి పంపిస్తారు. ఎప్పుడైనా గమనించారా? చాలా కంపెనీలు ఇలా చేస్తుంటాయి. ఓకే. యాహ్! ద కాన్సెప్ట్ ఈస్ హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ డిఆర్ అన్నీ ఉంటుందండి. అవును. సో, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది ముందుగానే ఫ్యూచర్ పర్పస్ కోసము అండ్ మోర్ ఓవర్ డిపెండెన్సీ తగ్గించడము. ఓకే. అంటే ఒక ప్లేస్‌లోనే మనం డిపెండెన్సీ ప్లేస్ చేయడం వల్ల అన్నెసెసరీలీ ఏవన్నా ప్రాబ్లమ్ వస్తే మనం ఇక్కడ మనకి బిజినెస్ అనేది స్టాప్ అవ్వట్లేదు.
రైట్. ఎండ్ యూజర్ లెవెల్ లెట్ బి మీ ఎండ్ యూజర్ అవుట్ ఆఫ్ చెన్నై, లేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఏదైనా నార్త్లో కానీ ముంబై, ఢిల్లీ, పూణే. ఓకే. సో వాడికి ఇవన్నీ అవసరం లేదు కదా, మా ప్లేస్లో ఫ్లడ్ ఉంది ఈరోజు పనిచేయదు అని చెప్పి మనం మన ఎక్స్క్యూజ్ అడగకూడదు కదా. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ సపోజ్ టు బి ప్రొవైడ్ ద సపోర్ట్, అంతే. లెట్ బి మీ క్లయింట్ యూకే క్లయింట్, యుఎస్ క్లయింట్ అయితే వాడు ప్రతిసారి వింటాడు, ఏదో ఒకసారి వింటాడు. ఓకే. సో ప్రతిసారి వింటాడు, వినడు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ విత్. అందుకే మనము ఏడబ్ల్యూఎస్లో కూడా మనము రీజియన్స్ అంటారు అనమాట. రీజియన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకే ప్లేస్ ఆఫ్ రీజన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాలోనే తీసుకుంటే సింగపూర్ తీసుకుంటే ఒక రీజన్, ఇంకో రీజన్ లెట్ ఇట్ బి ఇండియా తీసుకుంటాం, లేకపోతే ఓకే ఈ రకంగా సంథింగ్ డిఫరెంట్ కాంటినెంటల్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఒకే ప్లేస్లో ఉన్నవి తీసుకోము. అంటే రెండు ఇండియాలోనే, రెండు సింగపూర్లోనే క్రియేట్ చేయము. అంటే ప్రొడక్షను డిఆర్ రెండు దీనిలోనే క్రియేట్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది, సింగపూర్లో సడన్గా ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా యుద్ధాలు జరిగినా ఎంతటింగ్ విల్ గోయింగ్ టు బి షట్ డౌన్. ఓకే. మా ప్రీవియస్ కంపెనీలో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టు ద మై ప్రీవియస్ కంపెనీ, వీఆర్ హ్యావింగ్ ద ఆల్ ద డేటా సెంటర్ ఇన్ టు ద ఓకే ఉక్రెయిన్ అండ్ రష్యాలో ఉన్నాయన్నమాట. మా స్టాఫ్ కూడా వీళ్ళే అన్నమాట. యుద్ధం జరిగినప్పుడు ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఇండియాకి వచ్చి వర్క్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ద ఎంటైర్ డేటా సెంటర్స్ ఇష్యూ అవడం వల్ల ఓకే బిజినెస్ అనేది ఆల్మోస్ట్ 1 year దే ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఎందుకంటే రెండు ప్లేసెస్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే, దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రన్ ద బిజినెస్. సో వాళ్ళు ఏదో ఆల్టర్నేటివ్ పెట్టి మేనేజ్ చేస్తారు త్రూ ద జపాన్లో ఇంకో డేటా సెంటర్ ఉంటే ఆ డేటా సెంటర్ ద్వారా ఏదో కోరిలేషన్ చేసి మేనేజ్ చేశారు. బట్ స్టిల్ దర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి టేకప్ అయ్యాయి. సో ప్రొడక్షన్లో ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకు వస్తుంటాయి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో మనకు డేటా సెంటర్లో మనము జనరల్గా చేసే యాక్టివిటీస్ ఏముంటాయి అంటే, సే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ మేజర్లీ ఇంటూ ద ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనం చేస్తాము. దీనిలో మనం ఎప్పుడన్నా చేసేది జస్ట్ ఇది నాలెడ్జ్ పర్పస్ కోసమే. ఏదన్నా ఒక సర్వర్కి మనం క్లోన్ తీసుకోవాలనుకుంటే జస్ట్ యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ దట్ వన్, క్లోన్ ద వర్చువల్ మిషన్. క్లోన్ అంటే ఏంటి అంటే బేసిక్గా క్లోన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యాక్ట్ లైక్ ఎ టెంప్లెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి 200 సర్వర్స్ మనల్ని డిప్లాయ్ చేయమన్నాడు, అంటే క్రియేట్ చేయమన్నాడు. సో మామూలుగా ఏం చేస్తారు, 200 సర్వర్స్ అట్ ఎ టైం క్రియేట్ చేయరు. ఫస్ట్ 1 or 2 సర్వర్స్ రెడీ చేస్తారు. రెడీ చేసి విత్ అప్లికేషన్ ఓకే ఆల్ థింగ్స్ అనేవి వ్యాలిడేషన్ చేస్తారు. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడేటెడ్, దెన్ వాళ్ళు ఏం చేస్తారు, దెన్ దే ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ద ఓకే. వన్స్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక టెంప్లెట్ కింద కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి మిగతా వాటిలో డిప్లాయ్ అనేది చేస్తారు. సో ఇది ఏ రకంగా డిప్లాయ్ చేస్తారనేది మీకు ఏడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఓఎస్ ఇమేజ్ అనేది ఇస్తారు. రైట్, ఓఎస్ ఇమేజ్ అనేది ఇస్తున్నారు. యూఆర్ సెలెక్టింగ్ ద ఓఎస్ ఇమేజ్. అక్కడ ఓఎస్ ఇమేజ్ కాకుండా టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఆ టెంప్లెట్ అనేది ఏది మీరు కాన్ఫిగర్ చేసి రెడీ చేసుకున్నారో అదే టెంప్లెటే మీకు రెడీగా ఉంటుంది. మీన్స్ విత్ ఆల్ ద ఫీచర్స్, విత్ ఆల్ ద అప్లికేషన్స్, సేమ్ వర్షన్స్. మీరు అక్కడ మార్చేది ఏముంటుంది, సర్వర్ నేమ్ మార్చాలి, ఓకే, ఏమైనా అప్లికేషన్ నేమ్స్ మార్చాలి, జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రీనేమింగ్ అనే వర్క్ మాత్రమే ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు సర్వ్. ఓకే. సో క్లోనింగ్ అనేది దీనికి ఇచ్చేస్తాం. మీన్స్ ఫర్ ద ఫుల్-ఫ్లెడ్జ్‌లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద టెంప్లెట్ పర్పస్. సో స్నాప్‌షాట్ అని ఇంకో టెర్మినాలజీ ఉంది. ద స్నాప్‌షాట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద టెర్మినాలజీ వీఆర్ యూజింగ్ ఫర్ ద బ్యాకప్ పర్పస్ ఫర్ లిమిటెడ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాచింగ్ అనే ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఓకే.
ద సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి విఎం సర్వర్. సో మీరు ఏం చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి మీరు బ్యాకప్ తీసుకుంటారు. అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏంటి ఆ డ్రైవ్, లేకపోతే బేసిక్ కాన్ఫిగరేషన్ అంతా కూడా బ్యాకప్ తీసుకుంటారు. స్టిల్ ఇన్ఫ్రా సైడ్ నుంచి ఏం చేస్తారు, VMware టీమ్కి స్నాప్ షాట్ అనేది తీసుకోమంటారు. సో ఈ స్నాప్ షాట్ తీసుకోమంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్నాప్ షాట్ అనేది తీసుకుంటారు. మీరు కావాలంటే ఇక్కడ కూడా చూస్తే, ఓకే, మీరు ఏదైనా ఒక సర్వర్కి ఇక్కడ స్నాప్ షాట్ తీసుకోవాలనుకుంటే, సో ఈ ఫీచర్లో కూడా మనకి స్నాప్ షాట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ద స్నాప్ షాట్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. రైట్ క్లిక్, జస్ట్ సెలెక్ట్ ద స్నాప్ షాట్. సో ఇలాగ స్నాప్ షాట్ అనేది తీసుకుంటే, టేక్ ఎ స్నాప్ షాట్ అనేది సింపుల్గా చెప్పాలంటే మీరు తీసుకున్న ఒక ఇమేజ్ లాంటిది. ఆ మొమెంట్ ఆఫ్ ద టైంలో మీరు తీసుకున్న ఎంటైర్ ఇమేజ్ పవర్ అనేది అక్కడ అంటే ఆ మొమెంట్ ఆఫ్ ద టైంలో ఏవేవి ఉన్నాయో ఎంటైర్ థింగ్ అనేది కమిట్ అనేది జరుగుతుంది. సో హియర్ యు ఆర్ సెలెక్టింగ్ ద స్నాప్ షాట్. ఈ స్నాప్ షాట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఇట్ విల్ గోయింగ్ టు బి ఎగ్జిస్టెడ్. సో VMware టీమ్కి స్నాప్ షాట్ తీసుకోమని చెప్పి మనం మెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తాం. వన్స్ వి సెండ్ ద మెయిల్, దే ఆర్ టేకింగ్ ద స్నాప్ షాట్. వన్స్ స్నాప్ షాట్ తీసుకున్న తర్వాత దెన్ యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ద ఫర్దర్ సపోర్ట్. అంటే దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ప్యాచింగ్ చేస్తారు, సర్వర్ బ్యాక్ ఎండ్ చేసిన తర్వాత ఈ స్నాప్ షాట్ని రిమూవ్ చేస్తారు. సో స్నాప్ షాట్ రిమూవింగ్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ బై us, ఇట్ విల్ బి పర్ఫార్మ్డ్ బై ద VMware team. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ స్నాప్ షాట్కి లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. జస్ట్ ఫర్ ద నాలెడ్జ్. సో లైఫ్ సైకిల్ అంటే ఏంటి అంటే, ఇట్ విల్ వెయిట్ ఫర్ ద 7 days. ఆఫ్టర్ 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో మీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఈ టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పేస్ కన్జ్యూమింగ్. స్పేస్ కోసము వేస్ట్ చేయకుండా ఉంచడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజమే ఈ లైఫ్ సైకిల్ మెకానిజం. సో మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద ఎంటైర్ ఆల్ ద డేస్. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, 7 days తర్వాత అది క్లోజర్ స్టేట్కి, లేకపోతే డిలీట్ అనేది అయిపోతుంది. అది ఎక్కడి నుంచి, లైబ్రరీ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇదే రకంగానే మామూలుగా ఈ స్నాప్ షాట్తో పాటు ఓకే యూ కెన్ పర్ఫార్మ్ ద సమ్ ఆఫ్ అడిషనల్ ఆపరేషన్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ESXiలో మీరు లాగిన్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఓకే. సో మనము ఇక్కడ చూసుకుంటే ఇమేజ్లో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకు కావాల్సిన సర్వర్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేస్తాం. మెనూ పక్కన ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన సర్వర్ అనేది సెర్చ్ చేసి దెన్ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద అదర్ ఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేయడానికి, అంటే ఏదన్నా ఒక సర్వర్ యొక్క రీబూట్ చేయాలన్నా, యాక్సెస్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా ఇక్కడ మనకి ఎడిట్ ఉంటుంది కదా, ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనము మాడిఫికేషన్ అనేది చేస్తుంటాము. ఓకే, సో అంటే ఏ రకంగా అంటే, సో ఇక్కడ మనము VMwareలో ఏ రకంగా మాడిఫై చేస్తామో దట్స్ ద సేమ్ థింగ్ మనకు ESXiలో కూడా మాడిఫికేషన్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి జనరల్గా వచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో VMware టీమ్ యొక్క ఎన్విరాన్మెంట్ని హ్యాండిల్ చేసే దాంట్లో ఓకే, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయడము, ర్యామ్ని ఇంక్రీజ్ చేయడము, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకి జనరల్గా వస్తుంటాయి. ఓకే, సో ఇవి జనరల్గా మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ద యాక్సెస్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. మీకు యాక్సెస్ లేకపోతే యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద VMware టీమ్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్వర్. ఈ పర్టికులర్ సర్వర్కి నేను ఏదన్నా ఎక్స్పాన్షన్ చేయాలి అంటే
then I'm going to go in with the edit. సో ఇక 2 GB బదులు ఇన్స్టెడ్ ఆఫ్ 1 GB కానీ, లేకపోతే ఏదైనా ఆప్షన్స్ మార్చడం కానీ, హార్డ్ డిస్క్ని ఎక్స్పాన్షన్ చేయడం కానీ, ఓకే, నెట్వర్క్ లెవెల్ ఏదైనా కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం కానీ, ఓకే, అండ్ యువర్ మెమరీ లెవెల్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనము రెగ్యులర్గా చేసేవి. ఇది కాకుండా ఏంటి, సమ్ ఆఫ్ ద కేసెస్ మనకి ఎప్పుడన్నా కూడా సర్వర్ అనేది రీబూట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా ఇష్యూ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు మానిటర్ ద యువర్ సిపియు ఈవెంట్స్. అంటే సో ఎంత సిపియు ఉంది, ఎంత ప్రాబ్లం అవుతుంది లాస్ట్ 1 hour కానీ, లేకపోతే ఇక్కడ మనకి సిన్స్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఎన్విరాన్మెంట్ నాకు 1 hour వచ్చింది. అదే మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే 3 to 4 hours, 1 day, లాస్ట్ 24 hours, దిస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దెర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ టాస్క్ అండ్ లాగ్స్. ఈ లాగ్స్ అనేవి ఎంటైర్లీ సేమ్ మనకు ప్రతి ఒక్క సర్వర్ యొక్క డేటా సెంటర్ అలాంగ్ విత్ టైం స్టాంప్ అనేది ఉంటుంది. సో ఈ లాగ్స్లో మనకి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది, ఏమేం చేసాము ఏంటి అనేది, లైక్ మనకి మెసేజెస్ లాగ్స్ ఫైల్స్ ఎలా ఉంటుందో అదే రకంగా. సో ఇక్కడ కూడా ఇది ఈఎస్ఎక్స్ఐకి సంబంధించిన లాగ్స్, ఇది సర్వర్కి సంబంధించిన లాగ్స్, ఇది ఈఎస్ఎక్స్ఐకి సంబంధించిన లాగ్స్. సో ఈఎస్ఎక్స్ఐలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎవరు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏం చేశారో ప్రతిదీ అనేది ఇక్కడ క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. అండ్ హార్డ్వేర్ లెవెల్ కూడా ఏమైనా మనకి ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి, అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ లెవెల్ అన్నీ క్లియర్గా ఉందా, వెదర్ ద సిపియు, మెమరీ, నెట్వర్క్, డిస్క్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, ఓకే, ఏమన్నా ఇష్యూలు ఏమన్నా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి జనరల్గా లాగ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఏమన్నా ఇష్యూస్ అనేవి ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి జనరల్గా నోటిఫై అవుతూ ఉంటాయి. సో మనం చేసే యాక్టివిటీస్ ప్రైమర్లీగా ఏమంటే, ఒకటి ఏదైనా ఉన్న సర్వర్ని ఒకటి రీబూట్ చేయడం కానీ, రీస్టార్ట్ చేయడం కానీ, షట్ డౌన్ చేయడం కానీ, ఇది ప్రైమరీ యాక్టివ్. సెకండరీ యాక్టివ్ ఈజ్ దట్ మానిటరింగ్ ఆఫ్ సిపియు అండ్ మెమరీ, ఇవన్నీ సెకండరీ యాక్టివ్. అండ్ ద థర్డ్ యాక్టివ్ ఈజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద ఎడిటింగ్ ఆఫ్ ద ఆప్షన్స్. ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజింగ్ కోసం కానీ, హార్డ్ డిస్క్ కానీ, మెమరీ కానీ ఇంక్రీజ్ చేయడం. ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్ మనం ఏమన్నా ఉంటే మనము స్నాప్ షాట్స్ కూడా తీసుకుంటాము. సో ఇఫ్ యూఆర్ అలౌడ్ టు టేక్ ద స్నాప్ షాట్, ఓకే, మనం స్నాప్ షాట్ కూడా తీసుకుంటాం. సో ఇవే మనం మేజర్ ఆపరేషన్స్ మనం VMware మీద చేసేవి. సంతోష్ గారు మీరు ఇవి కాకుండా వేరే ఏమైనా చేస్తారా, సంతోష్ ఆర్ మోహన్, ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్? లేదు బ్రో, సేమ్ అంతే. సో సో స్నాప్‌షాట్ కూడా రేర్. సో స్నాప్ మనకు షాట్స్ ఆర్ ఆప్షన్ వెరీ రేర్. నేను అదే చెప్తున్నా, స్నాప్ లేదు. షాట్స్ లేదు, కొంతమందికి మనకు కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఉంది. మనకు ఆప్షన్ ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఇనిషియల్‌గా మాకైతే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఆప్షన్ డిజేబుల్ చేసేసారు. సో మొత్తం VMware‌కి టాస్క్ రేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి స్నాప్‌షాట్ తీసుకోమని చెప్పాలి. ఎస్. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా చెప్తాం, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఓకే, సో జస్ట్ ఫర్ ద వెకేషన్ 2 days ఉన్నారు, వచ్చేసారు, ఓకే, మీ ఇంట్లో మీరు ఉన్నంత కమిట్మెంట్గా, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, నీట్గా ఉంచుకోవాలన్నట్టు మీరు హోటల్ అలాగే ప్లేస్ చేస్తారా? ద ఛాన్సెస్ ఆర్ లెస్, రైట్? ఓకే, ఎందుకంటే వేరే వాడు ఒకటి వస్తాడు, క్లీన్ చేస్తాడు. ఇట్స్ నాట్ యువర్ స్కోప్, యువర్ ఏరియా. ఇక్కడ VMwareలో కూడా ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్షాట్ తీసుకున్నప్పుడు, ఓకే, ద మేజర్ థింగ్ ఈజ్ దట్ ఆ స్నాప్షాట్ వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది, సర్వర్లో కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 3000 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను కరెంట్ వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లో వీఆర్ హ్యావింగ్ 70,000 VMware సర్వర్స్ అనేవి మేము హ్యాండిల్ చేస్తున్నాం. 70,000. మాకు అరౌండ్ 65 క్లయింట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఈ సర్వర్స్ అన్నీ కూడా ఓకే, ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అప్లికేషన్ టీమ్ కానీ, సర్వర్ సైడ్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ టీం కానీ ఎవరో ఒకరు స్నాప్షాట్ అనేది తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎంటర్లీ ఒక డేటా స్టోరేజ్లో కూర్చుంటుంది. అది మీరు డిలీట్ చేయకపోయినా, లేకపోతే ప్రాపర్గా రొటేషన్ చేయకపోయినా,
ఓకే, ఏమవుతుంది, యువర్ డిస్క్ విల్ బి గోయింగ్ టు బి ఫుల్. దాన్నే డేటా స్టోర్ అంటారు. ఈ డేటా స్టోర్ బై డిఫాల్ట్ మీరు తీసుకున్న స్నాప్షాట్స్ అన్నీ వచ్చి కూడా ఈ ప్లేస్లో కూర్చుంటాయి. ఈ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా వచ్చి కూర్చుంటాయి. వీటిని డిలీట్ చేయలేదనుకోండి, యువర్ ఫైల్ సిస్టమ్ విల్ బి గోయింగ్ టు బి ఆక్యుపైడ్. ఈ VMwareలో ఉన్న ఎంటైర్ సర్వర్లు మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక సర్వర్ ఉంది, మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అయితే ఒక 200 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఈ డేటా సెంటర్లో అన్నీ కూడా స్లో అయిపోతాయి. సేమ్ లైక్ మన విండోస్ ఎన్విరాన్మెంట్లో, మనము లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ఫైల్ సిస్టమ్ ఫుల్ అయితే ఏమవుతుంది, సర్వర్ బికమ్ స్లో, రైట్? సో ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరిగిపోతే ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ప్రొవైడ్ ఎనీ సర్వీసెస్. సో అందుకోసమని వీఆర్ నాట్, అందుకే చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ నాట్ గివింగ్ ద ప్రివిలేజెస్. దీనికి ఒక లైఫ్ సైకిల్ అంటూ పెట్టాలి, ఒక పర్సన్ కీప్ ఆన్ మానిటరింగ్ అనేది చేయాలి. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సమ్ వాట్ నీడెడ్ హియర్. ఓకే, అందుకోసమనే చాలా కంపెనీస్ ఇవ్వవు. ఇన్ మై కంపెనీ వీ హ్యావ్ యాక్సెస్, అండ్ మై ప్రీవియస్ కంపెనీ అయితే మాకు యాక్సెస్ అయితే ఉండదు కాదు. ఓకే, కంపెనీ టు కంపెనీ అండ్ బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో టిల్ నౌ హియర్ ఎనీ డౌట్స్? మోహన్, యు అండర్స్టాండ్ రైట్? మీకు అర్థమైందా? Yes, yes. అర్థమైంది. సో సో ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏమైనా చేస్తారు? one more thing, if we VMware team performs some activity like change the ESXi host 1 to 1, so అప్పుడు మన సర్వర్స్ అనేది యాక్సెస్ కూడా అవ్వకపోవచ్చు సపోజ్. సో బికాస్ ఆఫ్ అవును, change the ESXi host, then we should check the activities and need to raise a task with them. yeah. See, that is the thing. Actually, నార్మల్గా వెన్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లెట్ ఇట్ బి, ఇక్కడ మీకు చూపిస్తే ఈ ప్రొడక్షన్, యా, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఐ హ్యావ్ ఎ 1 క్లస్టర్. ఓకే, సో ఇక్కడ ఐ హ్యావ్ ఎ 1 క్లస్టర్ ఇన్ టు దిస్ డేటా సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ 2 డేటా సెంటర్స్ ఇన్ టు ద మై ESXi. సో సమ్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఏ రకంగా ప్లే చేస్తారంటే, లెట్ ఇట్ బి డేటా సెంటర్ 101, when your CPU, memory or your hard disk, whatever may be the resources, ఒక బాటిల్ నెక్కి రీచ్ అవుతాయి, లెట్ ఇట్ బి సమ్ 90%కి రీచ్ అయితే ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి మూవ్. ఓకే, మూవ్ ఆర్ సింప్లీ సేయింగ్ దట్ మైగ్రేట్ ద నోట్స్ అంటారు మామూలుగా మనకి, నోట్స్ ఫ్రమ్ 1 DC to other. So 1 DC to other means, for example, data center 02. So the problem ఇక్కడ మనకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఇక్కడ 1 డేటా సెంటర్ ఉంది, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అదే మూవ్ అవుతుంది. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అనేవి వాళ్ళు చేస్తారు సేఫర్ సైడ్. సో మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, బీయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ 1 ఈజ్ వర్కింగ్ ఆన్ 1 VLAN. 1 VLANలో వర్క్ చేస్తూ ఉంటుంది. లెట్ ఇట్ బి ఈ VLAN వచ్చి లెట్ ఇట్ బి 002 VLANకి అలకేట్ అయింది. డేటా సెంటర్ 2 ఈజ్ వర్కింగ్ ఆన్ 003 VLANకి వర్కింగ్ అయింది. సో లెట్ ఇట్ బి ఐఎమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. సో నేను బేసిక్గా ఏం చేస్తాను, VPN కనెక్ట్ అవుతాను. VPN కనెక్ట్ అయిన తర్వాత ఐ విల్ టేక్ ద పుట్టి సెషన్, అదర్వైజ్ లెట్ ఇట్ బి ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ టు సర్వర్. సో లెట్ ఇట్ బి మై ఐడి, నా ఐడి వచ్చి ఈ పర్టికులర్ VLANలో ఆర్ దిస్ ఎన్విరాన్మెంట్లో యాక్సెస్ లేదు. సో ఆటోమేటిక్లీ వాట్ ఇట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఐఎమ్ గెటింగ్ ద ఎర్రర్ అనేది వస్తుంది, ఆర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కింద వస్తుంది. సో హియర్ సర్వర్ ఈజ్ నాట్ డౌన్, ఇక్కడ సర్వర్ డౌన్ అవ్వలేదు, సర్వర్ మైగ్రేటెడ్, వీ లాస్ట్ అవర్ యాక్సెస్. సో మనం ఏం చేస్తాము, ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్, సి ఇంటర్వ్యూలో కూడా, సో మోహన్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఇంటర్వ్యూస్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో హియర్ సర్వర్ ఈజ్ నాట్ పింగబుల్, సర్వర్ ఈజ్ నాట్ కనెక్టింగ్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ సర్వర్ ఈజ్ డౌన్. Okay, so we need to go to the validation, we need to rely on console. Console లో validate చేస్తాము,
Once validation చేసిన తర్వాత everything is fine, then only we are going for the execution. Nothing but console లో చెక్ చేస్తాము, validate చేస్తాము. ఓకే, there we are going to check the netstat-nr. అది ఒకసారి గేట్వేని పింగ్ చేస్తాము. గేట్వేని పింగ్ చేస్తే గేట్వే పింగ్ అవ్వదు మీకు, ఎందుకంటే యువర్ VLAN ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేంజ్ అయిపోతుంది. దెన్ యువర్ ఆస్ టు ద VMware టీమ్, సో ఇది ఈ రకంగా ఉంది, చెక్ చేయమంటే దెన్ దే ఆర్ గోయింగ్ టు చెక్ ద ఈవెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ఆన్ ద ఈవెంట్స్, ఇందాక నేను చూపించినట్టు ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ఆన్ ద ఈవెంట్స్ చెక్ చేయడంలో కానీ ఇవి మీకు యాక్సెస్ ఉంటే యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ఈ రకంగా ఒకదాని నుంచి ఇంకో దానికి మూవ్ అయినట్టు యూ విల్ సీ ద టైమ్ స్టాంప్స్. సో దాన్ని బట్టి మనం ఈ టేకింగ్ స్నాప్ షాట్ ఆఫ్ దిస్ వాళ్ళని అడగచ్చు, ఈ రకంగా మూమెంట్ జరిగినట్టుంది, జస్ట్ గో డూ అండ్ వ్యాలిడేట్. సో అది వ్యాలిడేట్ చేసి దెన్ దే ఆర్ గోయింగ్ టు బి డూ ద చేంజెస్, దెన్ మీకు అప్పుడు యాక్సెస్ అనేది వస్తుంది. So this is one of the typical case generally we are going to receive, because ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ వదిలేసి జస్ట్ థింక్ ఆఫ్ దట్ మీకు రిపోర్ట్ వచ్చింది ఎండ్ యూజర్ నుంచి. ఎండ్ యూజర్ అనేవాడు ఓకే మీకు రిపోర్ట్ చేశాడు, ఒక టికెట్ క్రియేట్ చేసి వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద సర్వర్, దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దీస్ ఆర్ ద వ్యాలిడేషన్స్. ఇంతే కదా మోహన్, అపార్ట్ ఫ్రమ్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్? No, bro, nothing. So this is the same. Yeah, that is the most of the situations. Okay. See, some of the cases మనకి యాక్సెస్ చాలా వరకు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ నాలెడ్జ్ పర్పస్, ఇంటర్వ్యూ పర్పస్ మాత్రము దీస్ ఆర్ ద సినారియోస్ యు ఆర్ ఇన్ అ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. ఓకే, సో అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ మై ఎన్విరాన్మెంట్ వీఆర్ యూజింగ్ ద 6.x 5.x, ఈ రెండు వర్షన్స్ మేము యూజ్ చేస్తున్నాం. స్టిల్ వీఆర్ యూజింగ్ దిస్ సేమ్ వర్షన్. వీ హ్యావ్ 7.x వర్షన్ కూడా ఉంది మనకు. ఓకే, దట్ ఈస్ అ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ క్లయింట్ నీడ్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాము అనేది మనకు అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఎవరన్నా అడిగినా కూడా ఇంటర్వ్యూస్లో అట్లీస్ట్ కీప్ ఇన్ అ మైండ్ probably some 6.x version, 5.x version. So that is not our scope. Why you need to keep the holding of versions and all. Okay, so మనం ఏమి రోబోటిక్స్ కాదు కదా, వర్షన్స్ పక్కన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవడానికి, రైట్? సో జస్ట్ కీప్ ఇన్ మైండ్. Yeah, bro, here, so where we are going to check which version we are using, like in vCenter? In our Here perspective. actually if you are going to the ESXi, there here you are able to see that versions and all. Because I didn't checked. But I'll check. ESXi, not in VCSA. Yeah, But yes. ESXi we don't have access. Yeah. ESXi is something like a your basement type. On top of that, you are creating the we are creating the number of data centers అనేవి క్రియేట్ చేస్తాం. Okay, here you will be seeing the versions and all. See here in the configuration image profile. So ESXi 6.7 is there, right? That is the version. 6.7. That is the version. Yes, this is the same thing only. Build. Yeah. So this is the version of the my ESXi. Right now we are using into the market. So we have a 6, that is what 6.x. So right now we have a 7.x also people are using. Okay, so based on your client need, based on your money, you people are using. Okay, 6.x and 5.x are more of reliable, ante less configuration tone run అయిపోతాయి. But if you are using the 7.x and 8.x, okay, you need a minimum of 1 TB of hard disk for the basic fundamental. Okay, 16 to 32 GB of memory is basically we need starting point. Okay, so that is one of the major things. So based on the client need, and as I said you yesterday, right, we are using the Tanzu. Tanzu is one kind of like a Docker and Kubernetes architecture. So this architecture, if you want to go with, means people are going with the 8.x or 7.x versions ki majorly it is supporting. So that is the reason people are going with it. These are the latest version, people are going with that one.
Means in your existing environment only, you can make a use of Dockers and Kubernetes, everything. Okay. So that is one of the major advantages of your nothing, but you don't want to be go with the AWS, Azure and all. Existing environment only, you can use it. There is a people are right now already implemented. Right now, people are doing that one. Okay. Whatever the advantages we receive into the AWS and the cloud, okay, not up to the 100%, up to the some 95% to 98%, we are able to get it. Only the one of the defect is that you are creating entire your architecture on one physical server. So that is only the problematic and always the burning topic. Except that we are good to manage everything. Okay. Hope it's clear. Any doubts? No, bro. Okay. So these are the major topics we are going to work it out into the real-time basis. Okay. Just go through the things, and everyone having a AWS account. Working on the AWS account, like a Mohan, Santosh. No. Okay. Sure. If possible, can you No. create an AWS account? Test account. Okay. Okay. Nagur, you also. Okay. Oh, okay, sir. Okay then. Thank you. Tomorrow we can meet up sometime. Have a nice day. Okay, thank you. Okay.